This is the optional parameter. That means while calling this function, calculate అనే ఫంక్షన్ ఉంది, రెండు పారామీటర్ మ్యాండేటరీ, రైట్? ఈ రెండు Yes, sir. పారామీటర్లు యాజ్ ఇట్ ఈస్ పంపించాల్సిందే. మూడో పారామీటర్ యూ కెన్ పాస్ వైల్ కాలింగ్ దట్ ఫంక్షన్, క్యాలిక్యులేట్ ఫంక్షను. చూడు, 7 5 సమ్ అన్నాను, 7 5 మైనస్ అన్నాను. ఇట్లా కూడా ఐ కెన్ పాస్ ఓన్లీ టూ పారామీటర్ యాజ్ వెల్, సేమ్ ఫంక్షన్కి. Yes, sir. మ్యాండేటరీ పారామీటర్స్ పంపిస్తాను, ఆప్షనల్ దెర్ ఇస్ నో నీడ్ టు మెన్షన్. యూ కెన్ ఆర్ యూ మే నాట్, అదే కదా ఆప్షనల్ అంటే, కదా? సో Yes, sir. నువ్వు ఏం పారామీటర్ పాస్ చేయలేదనుకో, వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ విల్ టేక్ ఆపరేషన్లో? ఈ పారామీటర్ దగ్గర ఏదైతే వాల్యూ ఉందో అది తీసుకుంటుంది సమ్ అనేది, Yes, sir. ఓకేనా? సో అవి Yes, sir. ఫంక్షన్స్. సో 4 సింటాక్స్లు గుర్తుపెట్టుకోవాలి. మీరాలి, వాట్ ఆర్ ద 4 సింటాక్సెస్ ఫర్ ఫంక్షన్స్? సింటాక్స్ అవి రివిజన్ చూడాలి చూడాలి సార్ ఒకసారి. సరే, పబ్లిక్ ఫంక్షన్ యొక్క సింటాక్స్, తర్వాత పారామీటర్స్ వచ్చేసి క్లాస్ వీడియో ఉంది కదా, ఏం చేసావు, చూడలేదా? నేను కొంచెం చూడలేదు సార్. ఎన్ని రోజులైంది అబ్బా నేనే చెప్పడం అంతంత మాత్రము, నువ్వు ఇంకా అంతంత మాత్రం అయితే ఎట్లా? సార్ ఈ రోజు నుండి చూస్తాం. సరే, ఓకే. సో ఈ ఫంక్షన్ ప్రభు, ఫంక్షన్ సింటాక్స్ చెప్పు ప్రభు. సార్ పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ సార్, అది లెర్నింగ్ కోర్స్. అది మెథడ్ నేమ్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. చిన్న పిల్లల లెక్కలో చెప్పాలి. ఓకే సార్, ఓకే సార్. చెప్పు. పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రేసెస్. 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 ఈ బ్రేసెస్ ఎందుకు సార్ మనం మెథడ్ రాయటానికి సార్, అది మెథడ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ రాయటానికి, అది లైక్ ప్రింట్ అవడానికి మనం రాస్తాం సార్. అది కాదబ్బా, సార్ ఫంక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫంక్షన్ అంటే, నువ్వు ఏదైనా ఒక ఫంక్షన్ గురించి ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తున్నావు, ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎస్ సార్. ఓకే, ఇంకా ఏదో సంథింగ్, ఐఎమ్ రైటింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఇక్కడ Yes, sir. రాసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం రాసిన కోడ్ అంతా దట్ బిలాంగ్స్ టు ఫంక్షన్ అన్నమాట. Yes, sir. అది కన్సోల్ డాట్ రీడ్ లైన్ రాయొచ్చు, లేకపోతే రెండు ఆపరేటర్స్ సమ్ చేసి ఏదో ఒక వేరియబుల్లోకి తెచ్చుకో, రెండు వేరియబుల్స్ సమ్ని మూడో వేరియబుల్లోకి తెచ్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఎనీ ఆపరేషన్ Sir. యూ కెన్ యూజ్. మల్టిపుల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. Yes, sir. అర్థమైందా? ఇప్పుడు ఒక స్టేట్మెంట్ 1, ఇది స్టేట్మెంట్ 2, రెండు, ఎట్లా ఎన్నైనా పెట్టుకోవచ్చు, దాన్నే ఫంక్షన్ అంటారు. వేరియబుల్ అంటే ఏంటి? ఒక్క వేరియబుల్. దిస్ ఈజ్ నాట్ ఫంక్షన్ కదా, దిస్ ఈజ్ జస్ట్ వేరియబుల్. Yes, sir. ఫంక్షన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, దట్ ఈస్ Yes. కాల్డ్ ఫంక్షన్. Yes, sir. ఓకే, ఫంక్షన్కి సింటాక్స్లు పబ్లిక్ వాయిడ్ ఫంక్షన్ నేమ్, ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్, అండ్ ఈ మధ్యలో ఏదైనా కోడ్. ఓకే, ఎనీ Yes, కోడ్. sir. సో ఈ బ్రేస్ నుంచి ఈ బ్రేస్ వరకు దాని స్కోప్ అంటారు. ఈ కోడ్ Yes, అంతా sir. ఎవరికి సంబంధించింది? వేరియబుల్కి సంబంధించింది సార్, అది లెర్నింగ్ కోర్స్ సంబంధించింది. ఆ ఫంక్షన్ ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే దాంట్లో ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయింది. Yes, sir. ఓకే, సో ఇది ఒక సింటాక్స్. రెండోది ఈ సింటాక్స్, ఇది అంటే విత్ పారామీటర్స్, ఫంక్షన్ విత్ పారామీటర్స్, అవునా? Yes, sir. Yes, sir. పబ్లిక్ వాయిడ్ ఫంక్షన్ నేమ్, పారామీటర్ 1 పారామీటర్ 2 ఎన్ని పారామీటర్స్ అని పెట్టుకోవచ్చు. Yes, sir. ఈ డేటాని ఇక్కడ నువ్వు ప్రింట్ చేసావు, ఏదో ఒకటి నీకు అవసరం, మనం సింపుల్ నేర్చుకుంటున్నాం అంతే. Yes, sir. ఓకే, Yes, sir. మరి రిటర్న్ టైప్ అంటే
ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. రిటర్న్ మనం ప్రింట్ చేయడానికి యూజ్ చేయాలి. ప్రింట్ చేయడానికి కదా, ప్రింట్ అంటామండి. ప్రింట్ కాదు, రిటర్న్ కీవర్డ్. వీఆర్ రిటర్నింగ్ సంథింగ్ అనమాట. కింద ఈ వాల్యూ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తా. ఇక్కడ ఏంటి, వాయిడ్ అన్నప్పుడు ఐఎమ్ నాట్ రిటర్నింగ్, ఐ డెంట్ సీ ఎనీ రిటర్న్ కీవర్డ్ దేర్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సి ఈక్వల్స్ టు 10 + 20 అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ రాశా. దీన్ని నేను రిటర్న్ చేస్తున్నా. సో ఇది ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు ఉన్నారు, ఎవరు, నరసింహ నువ్వు ఉన్నావు. నరసింహ అని నువ్వు అడిగావు, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ 10 + 20 అని. నరసింహ ఏం చెప్తాడు, 10 + 20 = 30 అని నీకు వాయిస్ ఇస్తాడు, నీకు చెప్తాడు. నువ్వు నువ్వు వేరే ఫంక్షన్, నువ్వేం చేస్తావు, దాన్ని ప్రింట్ చేస్తావు. ఇక్కడ మనం ప్రింట్ చేయట్లా, వీఆర్ పెర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్ అండ్ ఐ గాట్ ద వాల్యూ, ఐఎమ్ పాసింగ్ ద వాల్యూ టు సమ్ వన్. అర్థమైందా? ఇక్కడ ఇక్కడ చూడు, నేను ఇక్కడ లెర్నింగ్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సి ఈక్వల్స్ టు 10 + 20 అన్నా. ఇక్కడ ఇక్కడ నేను ఏం చేశాను, సి అని ప్రింట్ చేశాం. ఓకే, దీని తేడా అర్థమవుతుందా నీకు? ఈ ఫంక్షన్కి హియర్ నీకు రిటర్న్ టైప్ ఉందా? లేదు సార్. డూ హ్యావ్ రిటర్న్ టైప్ దేర్? లేదు సార్. లేదు. ఆర్ జస్ట్ ప్రింటింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఎస్ సార్. వాల్యూ వచ్చింది, నేను అదే ఫంక్షన్లో ప్రింట్ స్టేట్మెంట్ రాశా. ఎస్ సార్. ఓకే, నేను అక్కడే ప్రింట్ చేశా. ఇక్కడ ఏం జరుగుతుంది, వీడేం ప్రింట్ చేయట్లా, హీ డిడ్ ద క్యాలిక్యులేషన్, వాట్ ఎవర్ ద క్యాలిక్యులేషన్ యూ ఆస్క్డ్ ఫర్ దట్ ఆపరేషన్ హీ డిడ్ ఇట్, రైట్? ఎస్ సార్. బట్ హీఈస్ నాట్ ప్రింటింగ్ దట్ వాల్యూ హియర్, హీఈస్ పాసింగ్ ద డేటా టు సమ్ అదర్ క్లాస్. ఎస్ సార్. అర్థమైందా? ఇక్కడ చూడు, డేటా ఇక్కడికి వచ్చేసింది. స్టూడెంట్ క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఇక్కడ రిటర్న్ టైప్ ఉందంటే, వాయిడ్ కాకుండా వేరే రిటర్న్ టైప్ ఉందంటే, ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్ అండ్ రిటర్నింగ్ A + B. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. సో నువ్వు పంపించిన వాల్యూస్కి ఏదో ఒక ఆపరేషన్ చేసి దాని వాల్యూ ఎవరికి పంపిస్తుంది, వేరే క్లాస్కి. వేరే ఈ క్లాస్ క్లాస్ వేరు, యూనిట్ టెస్ట్లో టెస్ట్ అనే క్లాస్ ఉంది, ఆ క్లాస్లో ఈ ఫంక్షన్ పంపిస్తుంది ఎస్ సార్. కదా. వాల్యూ రిటర్న్ వచ్చింది. ఇక్కడ Yes, ఎంత డి అనే వేరియబుల్లోకి ఈ ఆపరేషన్ చేసినప్పుడు కొంత వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని నేను వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను, ఆ వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేశా. ఎస్ సార్. అర్థమైందా? రిటర్న్ టైప్ అంటే అది, విచ్ ఈజ్ రిటర్నింగ్ సంథింగ్, పెర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, నువ్వు చెప్పిన టాస్క్ పెర్ఫార్మ్ చేసి ఫైనల్గా ఆ వాల్యూని నీకు రిటర్న్ చేస్తుంది. హీఈస్ నాట్ ప్రింటింగ్ దేర్, హీ జస్ట్ sir. రిటర్నింగ్ టు హ్యాండ్ ఓవర్ టు సమ్ వన్, రైట్? దట్ గై విల్ టేక్ కేర్. దాంతో ఆ వేరియబుల్లో ముందు స్టోర్ చేసుకున్నాడు, దానికి ఏం Yes, చేద్దాం sir. అనుకుంటున్నాడు, మైట్ బి హీ మే వాంట్ టు అపెండ్ సంథింగ్ ఆ వాల్యూకి, అప్పుడు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏదైనా కావచ్చు. నువ్వు నిన్నేమడిగానో అది చేసి నువ్వు నాకు ఇవ్వు అని అంటున్నాడు. రిటర్న్ అంటే ఇట్ విల్ పెర్ఫార్మ్ సంథింగ్ అండ్ రిటర్న్ సంథింగ్, డేటాని రిటర్న్ చేసిద్ది. Yes, sir. రిటర్న్ టైప్స్. ఓకే, సో ఇది. సో విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ గురించి మాట్లాడాలంటే యు మస్ట్ నో ఫంక్షన్స్. ఓకేనా? Yes, sir. ఫంక్షన్స్ అన్నీ తెలుసా?
ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ సింటాక్స్ ఏంటి ఇప్పుడు ఒకసారి చెప్పు. పబ్లిక్ ఫంక్షన్ వాయిడ్ సింటాక్స్ చెప్పు. పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ మెథడ్ నేమ్, ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, నెక్స్ట్ బ్రేసెస్ బ్రేసెస్. బ్రేసెస్ కదా, అది ఎస్ సార్. ఫంక్షన్. మరి వాట్ ఈస్ అ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ అంటే జస్ట్ లైక్ ఫంక్షన్. వాట్ ఈస్ అ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఫంక్షన్. ఎస్ సార్. ఓకేనా? కన్స్ట్రక్టర్ కి ఫంక్షన్ కి తేడా ఏమీ లేదు, రైట్? ఫంక్షన్ దేనికోసం? ఏ గ్రూప్, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. యూ కెన్ పెర్ఫార్మ్, యూ కెన్ ఎగ్జిక్యూట్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ యాజ్ ఏ గ్రూప్ కదా, దట్ ఈస్ ఎస్ సార్. కాల్డ్ ఫంక్షన్. కన్స్ట్రక్టర్ అంటే కూడా నేను అదే అన్నాను. వాట్ ఈస్ ఎ కన్స్ట్రక్టర్? ఫంక్షన్. జస్ట్ లైక్ ఏ ఫంక్షన్, దర్ ఈస్ నో డిఫరెన్స్. ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్కి సింహానికి ఏదో డిఫరెన్స్ ఉన్నట్టు ఫంక్షన్ కి కన్స్ట్రక్టర్ కూడా ఒక డిఫరెన్స్ ఉంది మేజర్గా. ఏంటో డైలాగ్ ఏంది? పవన్ కళ్యాణ్కి సింహానికి తేడా ఏంటబ్బా? అది గడ్డం గడ్డం గీసుకోదు, ఇది గీసుకునేది గడ్డం వానకి గీసుకుంటాడు. ముగుస్తుంది. వాడు గడ్డం గీసుకుంటాడు, వీడి గడ్డం గీసుకోడు. ఆహా, ఎస్ సార్. సింహం గడ్డం గీసుకోదు, వీడి గీసుకుంటాడు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్. ఇక్కడ మన కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అంతా సేమ్ టు సేమ్. ఓకే, ఎస్ ఇక్కడ సార్. రెండు తేడాలు ఉంటాయి. ఏంటో చూడండి. పబ్లిక్ ఫంక్షన్ సింటాక్స్ చెప్పు. పబ్లిక్ వాయిడ్ ఆ, ఇక్కడ మెథడ్ నేమ్. వాయిడ్ లేపేస్తా. ఎస్ సార్. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ బ్రేసెస్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్ట్. ఓకే, ఇంకో సింటాక్స్ చెప్పు ఫంక్షన్ కి. పబ్లిక్ వాయిడ్ నేను వాయిడ్ లేపేస్తా. మెథడ్ నేమ్ మెథడ్ నేమ్, ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ బ్రేసెస్. అదే కదా ఇప్పుడు దాకా చెప్పింది. మళ్ళీ ఇంకోటి చెప్పమన్నా, ఇంకో టైప్ పారామీటర్స్ ఉండిద్దిగా. పారామీటర్స్. ఉమ్. స్టూడెంట్ నేమ్, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టర్. ఏమైనా తేడా ఉందా? ఎస్ సార్, దీనికి రిటర్న్ టైప్ లేదు సార్. ఫంక్షన్ కన్స్ట్రక్టర్ డజంట్ హ్యావ్ ద రిటర్న్ టైప్. ఏంటి తేడా? ఏంటి తేడా? రిటర్న్ టైప్ ఉండదు సార్. కన్స్ట్రక్టర్ డజంట్ హ్యావ్ రిటర్న్ టైప్. కన్స్ట్రక్టర్ డజంట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్. అండ్ ఇంకో తేడా ఏంటో చెప్పు. పారామీటర్ ఇస్తున్నాం సార్ దీంట్లో. పారామీటర్ దాంట్లో కూడా ఇచ్చావు కదా పారామీటర్. ఇదిగో ఫంక్షన్ నేమ్ వితౌట్ పారామీటర్స్ ఇచ్చామా? ఎస్ సార్. ఫంక్షన్ నేమ్ విత్ పారామీటర్స్ ఇచ్చామా? ఎస్ సార్. రిటర్న్ టైప్ ఉండదు కదా, ఈ రెండు ఉండవు కన్స్ట్రక్టర్స్ లో. ఎస్ సార్. ఓకే, ఇంటు గుంటులు ఇవి అసలు రిటర్న్ టైప్ అనేది కన్స్ట్రక్టర్ లో ఉండదు. ఎస్ సార్. ఓకే, ఓన్లీ ఎస్ సార్. కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్, కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్ ఉండిద్ది. ఎస్ సార్. ఇంకో తేడా ఏంటో చెప్పు. ఇక్కడ నీ ఇష్టం వచ్చిన మెథడ్ నేమ్ ఇచ్చావు, అవునా? ఎస్ సార్. లెర్న్ టెస్టింగ్, లెర్న్ కోర్సింగ్, లెర్న్ కోర్సు ఫీ, యూ హ్యావ్ డిఫరెంట్ మెథడ్ నేమ్స్ కదా. నువ్వు ఎస్ ఏం సార్. ఆ యాక్షన్ పెర్ఫామ్ చేద్దాం అనుకున్నా ఆ యాక్షన్ సంబంధించిన మెథడ్ నేమ్స్ ఉన్నాయి. కానీ కన్స్ట్రక్టర్కి క్లాస్ నేమ్ ఏంటి? స్టూడెంట్ సార్. నీ కన్స్ట్రక్టర్ నేమ్ స్టూడెంట్. అదనమాట. సో ఓకే. కన్స్ట్రక్టర్ నేమ్, క్లాస్ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్ 200% అడిగే క్వశ్చన్ ఇది. ఎస్ సార్. ఓకే, వాట్ ఈజ్ ఎ కన్స్ట్రక్టర్? వాట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్? ఏంటి కన్స్ట్రక్టర్ అంటే? కన్స్ట్రక్టర్ ఈజ్ జస్ట్ లైక్ ఏ ఫంక్షన్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ స్టేట్మెంట్.
ఇట్ హ్యాస్ టూ పారామీటర్స్ ఇన్ మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ నేను దేని గురించి చెప్పా? పవన్ కళ్యాణ్ గడ్డం తీసుకుంటాడు, సింహం గడ్డం తీసుకోదు. ఇట్ హ్యాస్ నో రిటర్న్ టైప్ సార్. అది మేజర్. Method. ఫంక్షన్స్ డజంట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్. అండ్ Yes, రెండో sir. తేడా ఏంటి? రిటర్న్ టైప్ ఉండదు అండ్ క్లాస్ నేమ్ అండ్ పారామీటర్ నేమ్ ఈజ్ సేమ్. పారామీటర్ నేమా? కన్స్ట్రక్టర్ నేమ్. కన్స్ట్రక్టర్ నేమ్ సార్. ఎస్ సార్, కన్స్ట్రక్టర్ నేమ్. కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ బోత్ ఆర్ సేమ్. అది sir. ఉంటేనే దాన్ని కన్స్ట్రక్టర్ అంటున్నాం. ఎస్ సార్. అసలు ఎందుకు వాడాలంట కన్స్ట్రక్టర్? ఏదో కన్స్ట్రక్టర్ బాగానే ఉంది, ఫంక్షన్స్ గురించి చెప్పాడు కాబట్టి మాస్టర్, ఫంక్షన్స్ తర్వాత ఫంక్షన్కి దీనికి రిలేషన్ ఉంది కాబట్టి కన్స్ట్రక్టర్ టాపిక్ చెప్పాను కదా. కన్స్ట్రక్టర్ సింపుల్ ఏమన్నాను? కన్స్ట్రక్టర్ ఈజ్ జస్ట్ లైక్ ఎ ఫంక్షన్. ఫంక్షన్ ఏం చేసిద్దో కన్స్ట్రక్టర్ కూడా అదే చేసిద్ది. బట్ ఇక్కడ ఏంటి? ఫంక్షన్లో రిటర్న్ టైప్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్లో రిటర్న్ టైప్ ఉండదు. కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ బోత్ ఆర్ సేమ్. నీ క్లాస్ నేమ్ ఇక్కడ ఎంప్లాయ్ ఉందనుకో, కన్స్ట్రక్టర్ నేమ్ ఏమి ఉండాలి? Employee. ఎంప్లాయ్ ఉండాలి, రైట్? క్లాస్ నేమ్ డిపార్ట్మెంట్ ఉందనుకో, కన్స్ట్రక్టర్ నేమ్ ఏమి ఉండాలి? సార్ అర్థం కాలేదు సార్. ఇక్కడ నీ క్లాస్ నేమ్ డిపార్ట్మెంట్, స్టూడెంట్ కాదు. ఎస్ సార్. ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్ ఈజ్ ఆల్సో ఏమి ఉండాలి? డిపార్ట్మెంట్ ఉండాలి సార్. అది గుర్తుపెట్టుకో. ఓకే, సో Yes, sir. అసలు ఈ కన్స్ట్రక్టర్స్ ఎందుకు, రైట్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్? జస్ట్ వేరియబుల్స్ ఇట్లా డిక్లేర్ చేసుకో. ఇప్పుడు ఐ వాంట్ టు ప్రింట్ ఒక ఫంక్షన్ చెప్పండి. ఐ వాంట్ టు ప్రింట్ ద స్టూడెంట్ డీటెయిల్స్. పబ్లిక్ వాయిడ్ కన్స్ట్రక్టర్ నేమ్ ప్రింట్స్ స్టూడెంట్ డీటెయిల్స్. స్టూడెంట్ డీటెయిల్స్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ బ్రేసెస్. ఓకే, సో ఏం పెడదామంటే console.writeline ఏం పెడదాము? దిస్ డాట్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్స్ టు ఏంటంట? నేమ్. ఏముండాలి? ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది? యాక్చువల్ ఇక్కడ మనం ప్లస్ అనే సింబల్ పెట్టలేదు కాబట్టి. ఓకే, ఎస్ సార్. నేమ్. అట్లానే ఇంకేం పెట్టాం? స్టూడెంట్ ఐడి. ఏ వేరియబుల్ అన్న వాల్యూ రావాలి? ఐడి అనే వేరియబుల్. ఐడి, రైట్? ఎస్ సార్. ఏజ్ ఏజ్ వచ్చేసరికి ఇంటీజర్. ఓకే, ఎస్ సార్. ఈ ఫంక్షన్ ని నేను కాల్ చేస్తే సార్ ఓకే, స్టూడెంట్ కన్స్ట్రక్టర్ ఉంది, స్టూడెంట్ డాట్ ఈ ఫంక్షన్ నేను కాల్ చేస్తే ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. చూసుకోండి, ఒకసారి కోడ్ చూసుకోండి, చెప్పండి. నేమ్, నేమ్, ఐడి, ఏజ్ ఐడి, ఏజ్. వాడుతున్నా. నేమ్ లో ఏముంది?
నేమ్ లో ఇక్కడ నేమ్ అని ఉంది సార్. మనం ఏమి వాల్యూ అని ఉందా? అక్కడ వాల్యూస్ ఏం లేవు సార్, నల్ వాల్యూస్ పడతాయి. 2 కన్స్ట్రక్టర్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎస్ సార్. ఇది ఒక కన్స్ట్రక్టర్, ఇది ఒక కన్స్ట్రక్టర్. ఏ కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్, ఏ కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్. మీకు అర్థం sir. కావడానికి ఫంక్షన్ లాగే ఉండడానికి ఇట్లానే పెట్టా. ఎస్ సార్. ఎస్ ఓకే, ఏ కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్, విత్ పారామీటర్స్. విత్ పారామీటర్స్. ఓకే, కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయ్యిద్ది చూడండి, ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అయ్యిద్ది. ఓకే, సో డీబగ్ ఎట్లా చేస్తారు? సో ఇప్పుడు ద డీబగ్గర్ పాయింటర్, దెన్ నెక్స్ట్ ఇట్లా ఇట్లా అనొచ్చు, లేదంటే రైట్ క్లిక్ డీబగ్ టెస్ట్. ఓకే, సో సార్. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయిద్దయా? అసలు కన్స్ట్రక్టర్ ఎందుకు? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తాం చెప్పు. ఇది కదా ఫంక్షన్ నేమ్. ఎస్ సార్. ఫంక్షన్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అన్న. క్లోజ్ బ్రాకెట్. సో కన్స్ట్రక్టర్ని ఎట్లా కాల్ చేస్తావు నరసింహ? సార్ కన్స్ట్రక్టర్ని ఎలా కాల్ చేస్తావు? సార్ ఫంక్షన్ అయితే ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్ అని కాల్ చేస్తున్నాం, అవునా? అవును సార్. ఆబ్జెక్ట్ డాట్ ఒక క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్ అంటున్నా. కన్స్ట్రక్టర్ ఎలా అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా సార్, ఆ, అప్పుడే కాల్ అవుతుంది. ఇట్లా అనొచ్చుగా స్టూడెంట్ డాట్. అలా కాదు సార్, ఎందుకంటే ఏదైనా క్లాస్ స్టూడెంట్ డాట్ కన్స్ట్రక్టర్ ఇట్లానే కదా ఉంది నార్మల్గా. అవును. ఇట్లా ఇట్లా నార్మల్గా అయితే మనం అట్లా కాల్ చేయాలి. ఒక ఫంక్షన్ అయినా కన్స్ట్రక్టర్ కూడా సేమ్ అన్నాం కాబట్టి కన్స్ట్రక్టర్ని ఇట్లా కాల్ చేయాలి. చూడు ఇక్కడ చూడు, అదే కదా ఇక్కడ అదే కదా ఉంది. అదే ఉంది. అర్థమైందా? మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు చివర్లో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎండ్స్ విత్ సెమీకోలన్ అంటున్నాం. అదే కన్స్ట్రక్టర్ సార్. దట్ ఈస్ ఇట్ మ్యాచ్డ్ విత్ కన్స్ట్రక్టర్ కదా. ఎస్ సార్. సో అందువలన కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయిద్దయా అంటే whenever we create object, in that time whenever you constructor is also create called. the object, at the time constructor is going to be called. చూడు కావాలంటే చూడు, చూడు ఎక్కడికి వచ్చింది నీ కన్స్ట్రక్టర్ మీద. నువ్వు ఏదైనా రాస్తే వచ్చింది, దీంట్లో ఏమి లేదు కాబట్టి ఎంటీ, ఎటువంటి వేరియబుల్స్కి ఎటువంటి వాల్యూస్ అసైన్ కాలేదు. తర్వాత పారామీటర్ కన్స్ట్రక్టర్. తర్వాత రెండో కన్స్ట్రక్టర్ కూడా కాల్ అయిద్దా ప్రభు? ఇది కూడా కాల్ అయిద్దా? ఇది కూడా కన్స్ట్రక్టరే కదా, ఇది కూడా కాల్ అయిద్దా ప్రభు? అవ్వచ్చు సార్. అవ్వచ్చా అవ్వకూడదా? అవ్వచ్చు. అవ్వచ్చు. ఎందుకని? 2 పారామీటర్సే కాబట్టి. 2 పారామీటర్స్. ఇక్కడ నువ్వు పారామీటర్స్ పెట్టావా ప్రభు? లేదు సార్. మరి అది ఎందుకు కాల్ అయిద్ది? నువ్వు కాల్ చేస్తుంది, నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు యూ యూజ్డ్ వితౌట్ పారామీటర్స్, ఎస్ సార్. రైట్? ఎస్ సార్. సో వితౌట్ పారామీటర్ ఏదైతే మ్యాచింగ్ అయిందో ఆ ఫంక్షన్ నువ్వు కాల్ చేసేటప్పుడు నువ్వు పారామీటర్ ఫంక్షన్స్ వితౌట్ పారామీటర్ ఫంక్షన్స్ రాస్తావు. ఎస్ సార్. కాల్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ కాల్ అయింది? ఏదైతే మ్యాచింగ్ సింటాక్స్ ఉందో ఎస్ సార్. ఆ ఫంక్షన్ మాత్రమే కాల్ అయింది. కన్స్ట్రక్టర్ కూడా అంతే, ఏం డిఫరెంట్ ఏం లేదు. ఎస్ సార్. సో ఇక్కడ పారామీటర్స్ లేవు కాబట్టి ఆ కన్స్ట్రక్టర్ కాల్ కాదు. ఏ సింటాక్స్ అయితే మ్యాచ్ అయిందో ఆ పర్టికులర్ కన్స్ట్రక్టర్ మాత్రమే కాల్ అయింది. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయింది? ఫస్ట్ స్టేట్మెంట్, కన్స్ట్రక్టర్ ఇస్ గోయింగ్ టు బి కాల్డ్ వెన్ యూ క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఏంటి? ఓకే, కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయింది? ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు కాల్ అవుతుంది సార్. సో ఆబ్జెక్ట్ ఫస్ట్ అది క్రియేట్ కాల్ అయింది. నెక్స్ట్ అప్పుడు నువ్వు రాసుకున్నావు. ఇప్పుడు నేమ్లో ఏముండేది? డిఫాల్ట్గా నల్ ఉండేది. ఎస్ సార్. ఐడిలో 0 ఉండిద్ది. 0. నంబర్ ఎప్పుడు 0 అయింది. ఓకే, డిఫాల్ట్ వాల్యూస్. ఎస్ ఇట్ సార్. విల్ కమ్ విత్ డిఫాల్ట్ వాల్యూస్. ఓకేనా?
ఎస్ సార్. సో ఇది కన్స్ట్రక్ట్ ఎప్పుడు కాల్ అయింది? ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు కాలేదు సార్. చూడు, ఇది నల్, ఇది ఎంటీ ఉంది, 0 0. అవునా? ఎస్. ఎస్ సార్. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయింది? ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఫస్ట్ కాల్ అయ్యేదే కన్స్ట్రక్టర్. ఎస్ సార్. దెర్ ఈస్ నో నీడ్ టు స్పెసిఫికల్లీ కాల్ ద ఫంక్షన్ యాజ్ ఆబ్జెక్ట్ డాట్ కన్స్ట్రక్టర్, అట్లా కాదు. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే కాల్ అయింది. అర్థమైందిగా? ఎస్ సార్. సో మరి నాకు ఇప్పుడు దీంట్లో డేటా ఫిల్ చేయాలబ్బా. నేమ్ కరెక్ట్గా రావాలి, ఐడి రావాలి, ఏజ్ రావాలి. అంటే ఈ అసైన్మెంట్స్ కోసం ఈ డేటా ఇనిషియలైజేషన్, సో దిస్ డాట్ ఏజ్. ఓకే, ఇక్కడ వీడు యూజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డేటా పంపిస్తాడు. ఫంక్షన్కి పారామీటర్స్ ఎట్లా తెలుసు కదా, సేమ్ ఇంట్ ఏజ్. ఓకే, ఇంట్ ఐడి ఇట్లా పంపించాడు. రెండింటికి డిఫరెన్స్ తెలియాలనుకో, నువ్వు బయట నుంచి పంపించిన వాల్యూ వచ్చేసి ఎక్కడికి సెట్ అవుతుంది? లోకల్ వేరియబుల్కి, ఆ క్లాస్ యొక్క వేరియబుల్స్కి సెట్ అవుతుంది. ఓకే, ఎస్ సో సార్. ఇది ఇప్పుడు చెప్పు. ఈసారి చూడు, ఈసారి ఏ కన్స్ట్రక్టర్ని కాల్ చేద్దామంటే ఈసారి డేటా ఫిల్ చేద్దాం అనుకుంటున్నా. రెండు ఉన్నాయి. ఓవర్లోడ్ మెథడ్ చూసావా? ఎస్ సార్. కన్స్ట్రక్టర్స్ ఎన్ని ఉన్నాయంట? మోర్ 2 దెన్ ఉన్నాయి సార్. 1. చూడు, ఇక్కడ 1+ అని ఉంది. ఎస్ ఎన్ని సార్. కన్స్ట్రక్టర్లు ఉన్నాయి? 2. అంటే 1 మోర్ దాన్ 1 అంటే అది ఓవర్లోడ్ అంటారు. ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు ఇదొకటి ఉంది, ఇది కన్స్ట్రక్టర్, ఇది కన్స్ట్రక్టర్. ఒకటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, 2 వితౌట్ పారామీటర్ కన్స్ట్రక్టర్. ఎస్ రైట్? సార్. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్, ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ ఏమొస్తాయి? రామ్ 25 సార్. స్టూడెంట్ నేమ్ ఏమొచ్చింది? రామ్ వచ్చి సార్. ఉమ్, ఐడి వచ్చేసరికి 20, ఏజ్ వచ్చేసరికి 5. ఉమ్. ఎట్లా అంటే మరి మనం ఇప్పుడు బాగానే స్పెసిఫిక్ చెప్తావు, తర్వాత ఏమో అటు ఇటు అంటావు. ఉమ్, సార్. ఎట్లా జరుగుతుంది అది? ముందు ఏమవుతుంది చూడు, ఎస్. కన్స్ట్రక్టర్కి వెళ్ళిద్ది. ఎస్ సార్. మనము అక్కడ కన్స్ట్రక్టర్లో పంపించినటువంటి డేటా ఇది నేమ్. ఈ నేమ్ అనేది ఈ వేరియబుల్కి సెట్ అయింది. ఎస్ ఈ సార్. ఏజ్ అనేది ఈ ఏజ్కి సెట్ అయింది. ఎస్ సార్. నువ్వు పంపించిన ఐడి అనే డేటా ఈ ఐడికి ఐడి సెట్ అయింది. సెట్ అవుతుంది. ఈ వేరియబుల్స్ ఫిల్ అయినాయి డేటాతో. ఎస్ ఇందాక సార్. డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి ఎస్ సార్. కదా. ఇప్పుడు ఎస్ సార్. నువ్వు ఏదైతే కన్స్ట్రక్టర్లో ఏదైతే డేటా పంపించావో ద డేటా సెట్ హియర్. ఓకే, ఎస్ సార్. సో నేను ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ అన్నా, ఏమొచ్చింది? సేమ్ స్టూడెంట్ రామ్. డీటెయిల్స్ అంటే నేమ్ వచ్చేసరికి రాము, ఐడి వచ్చేసరికి 5, ఏజ్ వచ్చి 20. సో ఈసారి కృష్ణ. రామకృష్ణ. అది ఓకేనా? ఎస్ సో సార్. ఇది మనకు కన్స్ట్రక్టర్స్ వల్ల అడ్వాంటేజ్. కన్స్ట్రక్టర్స్ ఎందుకు వాడతాము? టు ఇనిషియలైజ్ ద ఇనీషియల్ వాల్యూస్. అన్నిటికంటే ముందు కన్స్ట్రక్టర్ కాల్ అయింది కాబట్టి నేను ఏదన్నా కొంత వాల్యూస్ సెట్ చేయాలనుకో అప్లికేషన్ క్లాస్ లెవెల్లో, ఇఫ్ ఐ వాంట్ టు సెట్ ద ఇనీషియల్ వాల్యూస్, ఇందాక ఏం లేకపోతే ఏమొచ్చింది? డిఫాల్ట్ వాల్యూస్ వచ్చినాయి డిఫాల్ట్ వాల్యూ. కదా. నువ్వు అన్నిటికంటే ముందు యూ వాంట్ టు సెట్ సమ్ వాల్యూస్ ఎస్ బిఫోర్ సార్. ఎనీ ఫంక్షన్. అన్నింటికంటే ముందు కాల్ అయ్యేది ఏంటి? కన్స్ట్రక్టర్ కాల్ అయింది. ఎస్ సార్.
Okay, constructor will be invoked or called first when you create the object. Narasimha statement ఇచ్చాడు ఇదా. When you Yes, sir. create the object, first the constructor is going to be called. Yes, sir. What is the advantage? Why we are using the constructor? To initialize the values. క్లాస్ లెవెల్ వాల్యూస్. ఇక్కడ ఈ డేటాని నేను తీసుకొస్తే ఆ డేటాని ఈ క్లాస్లో ఉన్న వాల్యూస్కి అసైన్ చేశా, అంతే కదా? ఇట్లా అసైన్ చేశా. సో ఈ డేటా ఫిల్ అయింది. ఆ డేటాని వేరియబుల్స్ డేటాతో ఫిల్ అయినాయి. ఆ వేరియబుల్స్ని ఐ కెన్ యూజ్ ఇన్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ద క్లాస్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్. అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. కన్స్ట్రక్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఏంటి? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఏంటి? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, వితౌట్ పారామీటర్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కూడా అంటారు. బై డిఫాల్ట్ ఎవ్రీ క్లాస్ విల్ హ్యావ్ వన్ పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ ఉంటుంది బై డిఫాల్ట్గా. ఎవరు ఈయనేమయ్యాడు? నరసింహ ఉన్నాడా? సార్ కరెంట్ పోయింది సార్. కరెంట్ పోయిందా? ఇదేంటి? ఎస్ సార్, అదే అర్థం కాలేదు సార్. మ్మ్. మరి ఇంటర్నెట్? మొబైల్ ఫోన్ సార్. మొబైల్ ఫోనా? సరే సరే. అర్థమైందా ఇది కన్స్ట్రక్టర్స్ అంటే? ఎస్ సార్, ఎస్ సార్. దీంట్లో క్వశ్చన్స్ ఏమేమి అడుగుతాడు? వాట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్? వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ పర్పస్ జస్ట్ ఆఫ్ ద లైక్ ఏ ఫంక్షన్. కన్స్ట్రక్టర్? పర్పస్ ఏంటి? ఎందుకు కన్స్ట్రక్టర్స్ వాడతాము? ఇందులో రిటర్న్ టైప్ ఉండదు సార్, అండ్ పారామీటర్స్ క్రియేట్ చేయడానికి. రిటర్న్ టైప్ అది కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చెప్తున్నావు. వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు వాడతాము? ఇనిషియలైజ్ ద వాల్యూస్. టు ఇనిషియలైజ్ ద వాల్యూస్ కదా. ఈ క్లాస్ లో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఆ వేరియబుల్స్ ఎంటీ ఉన్నాయి. దాంట్లో డేటా ఫస్ట్ ఫేజ్ ఏం చేస్తామంటే ఏదన్నా వేరే ఫంక్షన్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేసే ముందు నేను కొంత డేటాని సెట్ చేద్దాం అనుకుంటున్నా. టు సెట్ ద డేటా, టు ఇనిషియలైజ్ ద డేటా. మ్యూట్ పెట్టుకోండి, మీరు ముగ్గురు ఒకే చోట ఉన్నారు. ఎవడో ఒకటి మ్యూట్ పెట్టుకోండి. ఓకే, టు ఇనిషియలైజ్ ద డేటా విల్ యూజ్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయింది ప్రభు? టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ సార్. ఓయ్, వెన్ యూ క్రియేట్ ద Sir. ఆబ్జెక్ట్, అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కన్స్ట్రక్టర్ వాడము. మనం sir. ఆబ్జెక్ట్ Oh, క్రియేట్ sir. చేస్తాము. వెన్ ఎవర్ యూ క్రియేట్ ద ఆబ్జెక్ట్, at the time constructor is going to be called. First function, first thing constructor is going to be called. Okay, types Yes, of sir. constructors. ఎన్ని రకాలు ఉన్నాయి కన్స్ట్రక్టర్స్? పారామీటర్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, వితౌట్ పారామీటర్ కన్స్ట్రక్టర్, అండ్ డిఫాల్ట్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అసలు కన్స్ట్రక్టర్ లేకుండా కూడా క్లాస్ ఉండిద్ది, పారామీటర్ ఉండదా? అంటే సార్ Yes, sir. పారామీటర్. అసలు కన్స్ట్రక్టర్ లేదు కదా. బట్ ఏమన్నా ఇష్యూ ఉందా? ఏమి లేదు కదా, ఎర్రర్ లేదు. దట్ మీన్స్ దట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ పారామీటర్ లెస్. ఓకే, కన్స్ట్రక్టర్ లేకపోతే ఏం చేసిద్ది? C# వాడు బై డిఫాల్ట్ వాడు ఒక కన్స్ట్రక్టర్ని జనరేట్ చేస్తాడు. ఎగ్జిక్యూషన్ అప్పుడు నీకు ఇక్కడ ఉండదు, కనిపించదు. ఎవ్రీ క్లాస్ మస్ట్ హ్యావ్ ద కన్స్ట్రక్టర్. అంతే కదా, ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేస్తావు కదా. స్టూడెంట్ Yes, sir. నువ్వు ఎప్పుడైనా చూడు, ఇది కదా నీ సింటాక్స్. అంటే ఏంటి? బై డిఫాల్ట్గా ఎవ్రీ క్లాస్ హ్యాస్ వన్ కన్స్ట్రక్టర్. ఇది కన్స్ట్రక్టర్స్. కన్స్ట్రక్టర్ టైప్స్, when the constructor is going to be called, and what is the purpose of the constructor. Yes, sir. వాల్యూస్. ఓకే ఓకే, ఇప్పుడు ఓవర్లోడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫంక్షన్స్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ ఓవర్లోడ్. ఓవర్లోడ్ అంటే ఏంటి ప్రభు? నార్మల్గా జనరల్ టర్మ్స్లో అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ అవడం సార్. మోర్ దాన్ వన్ కన్స్ట్రక్షన్. ఓవర్లోడ్ అంటే ఏంటి? నార్మల్గా ఇప్పుడు ఒక లారీ ఉంది,
ఓకే, ఎస్ సార్. దాంట్లో నువ్వు ఇటుకలు తీసుకెళ్తున్నావు. ఒక ఇటుక, ఎస్ సార్. ఇటుకలన్నీ ఒకేలాగా ఉంటాయిగా, ఎస్ సార్. అవునా కదా? నువ్వు అవును సార్. అవును ట్రక్, సార్. లారీ, ఒక ట్రక్లో ఒకటి సేమ్ ఐటమ్, ఇటుకే, ఇటుక 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 అంటే ఏంటి? సేమ్ ఐటమ్ మళ్ళా మళ్ళా కనిపిస్తే దాన్ని ఓవర్లోడింగ్ అంటారు. అర్థమైందా? సేమ్ ఐటమ్ ఎస్ సేమ్ సార్. ఉండాలి. an entity same entity if you are able to see multiple times in single class. ఎక్కడ? సింగిల్ క్లాస్. కన్స్ట్రక్టెడ్ ఫంక్షన్ అన్నాను కదా, అవునా కదా? సేమ్ కన్స్ట్రక్టరా ఎస్ సార్. కాదా? స్టూడెంట్ ఎస్ సార్. వితౌట్ పారామీటర్స్, స్టూడెంట్ విత్ పారామీటర్స్, ఎస్ సార్. అవునా కదా? ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్ సేమా కాదా? ఎస్ సార్. ఇఫ్ an entity visible multiple times within the same class, మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ పారామీటర్స్ డిఫరెంట్ ఉంది చూడు. దెర్ ఇస్ నో పారామీటర్, ఇది పారామీటర్. దేర్ ఈజ్ ఎ పారామీటర్. ఇక్కడ 3 పారామీటర్స్. మరి ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? ఇక్కడ ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అన్వర్? వై ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్ అన్వర్? నేనేం చెప్పాను? మెథడ్ ఓవర్లోడ్ ఉండొచ్చు అని చెప్పాను కదా. ఎస్ సార్, అది ఒక మనం entity టూ టైమ్స్ యూజ్ చేసాం కాబట్టి సేమ్ చూపిస్తుంది సార్. సేమ్ ఉండాలి సార్. మెథడ్ నేమ్ సేమే కదా, ఉంది కదా, మెథడ్ నేమ్ సేమ్ ఉంది కదా. ఎస్ సార్, ఆ, మరి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఓవర్లోడ్ చేస్తున్నాం కదా సార్ మనం. ఓవర్లోడ్, అదే ఓవర్లోడ్ కాన్సెప్ట్ ఉంది కదా. ఎస్ సార్ సార్. ఎలా అంటే పారామీటర్ వాల్యూస్ రెండింటికి సేమ్ ఉన్నాయి సార్. పారామీటర్స్లో డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం లేదు చూడు, ఇది ఎత్తేసినప్పుడు ప్రాబ్లం లేదు, రైట్? ఇక్కడ స్టూడెంట్ వితౌట్ పారామీటర్స్, కన్స్ట్రక్టర్ ఇదే కదా, సేమ్ ఉంటే ఓవర్లోడ్ అన్నాం. ఇటుకలు, ఒక బండిలో ఇటుకలు అన్నీ సేమ్గా ఉంటాయిగా, రైట్? ఎస్ సార్. అట్లానే మన క్లాస్లో ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంది. ఒక క్లాస్లో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ద సేమ్ ఫంక్షన్ నేమ్, అవునా, స్టూడెంట్ 2 టైమ్స్ ఉంది, బట్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ పారామీటర్ దగ్గర డిఫరెన్స్. ఇక్కడ 0 పారామీటర్స్, ఇక్కడ 3 పారామీటర్స్. మరి ఇక్కడ ఇంకో కన్స్ట్రక్టర్ కూడా పెట్టుకోవచ్చు కదండి. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ పారామీటర్స్. పారామీటర్స్లో దెర్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ద డిఫరెన్స్. ఇక్కడ పారామీటర్స్ డిఫరెన్స్ ఉందా? ఈ పారామీటర్కి ఈ పారామీటర్కి నో సార్. లేదు. ఏం చేద్దాం? ఇక్కడ ఇంటి ప్లేస్లో డబుల్ పెడతాం. ఇప్పుడు డిఫరెన్స్. ఇప్పుడు దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్, అవునా కాదా? దీన్ని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీన్ని ఏమంటారు? ఓవర్లోడింగ్. ఏ ఓవర్లోడింగ్ ఇది? కన్స్ట్రక్టర్ మెథడ్ ఓవర్లోడింగ్ సార్. నువ్వు చెప్పాలబ్బా, దేని గురించి మాట్లాడుతున్నావు? ఇది కన్స్ట్రక్టరా మెథడా? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సేమ్ థింగ్ విల్ అప్లికబుల్ ఫర్ మెథడ్స్ ఆల్సో. మెథడ్ ఓవర్లోడింగ్ ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి. పారామీటర్లో కంపల్సరీగా డిఫరెన్స్ ఉండాలి. చూడు, దీన్ని అదిగో, సేమ్ ఫంక్షన్, సేమ్ కన్స్ట్రక్టర్ మల్టిపుల్ టైమ్స్ ఉంది ఒక క్లాస్లో. స్టూడెంట్ సేమా కాదా? సేమ్, బట్ దెర్ షుడ్ బి పారామీటర్స్లో డిఫరెన్స్ ఉండాలి. ఇంటర్వ్యూ పాయింట్. ఓకే ప్రభు, డెఫినేషన్ అన్న గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎస్ సార్. వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్? మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్స్ డిఫరెంట్. ఇన్ సింగిల్ క్లాస్, ఎక్కడ ఒక లారీలో యు ఆర్ హ్యావింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ఇటుకలు, బ్రిక్స్.
కదా, దాన్నే ఎస్ సార్. కన్స్ట్రక్టర్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ మెథడ్, దట్ ఈస్ ఏ మెథడ్ ఓవర్లోడింగ్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ కన్స్ట్రక్టర్, దట్ ఈస్ ఏ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. అర్థమైందా? ఓవర్లోడ్ అంటే ఏంటో తెలిసిందిగా. ఎస్ సార్. entities are మెథడ్ name నేమ్ same in ఆర్ parameter. కన్స్ట్రక్టర్ నేమ్ ఆర్ సేమ్. ఇన్ ఏ క్లాస్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్, more than one, similar methods, more than one, but there is a difference in Parameters. parameters. There must be a difference in parameters. అదే మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు, ఆర్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఇది చెప్పినప్పుడు వెంటనే ఇంటర్వ్యూయర్ నీకు ఒక క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఈజ్ ఓవర్ రైడింగ్ అంటాడు. వాట్ ఈజ్ ఆల్రెడీ ఓవర్ రైడింగ్? మరి ఓవర్ లోడ్ అంటే మెథడ్ నేమ్స్ ఏం, పారామీటర్స్ డిఫరెన్స్ అంటే ఓవర్ లోడ్ అన్నాను. మరి ఓవర్ రైడ్ అంటే ఏంటి? మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, పారామీటర్స్ ఆల్సో సేమ్ ఉండాలి. ఏంటి? ఇది ఈజీగా మెథడ్ ఉంది నేమ్ సేమ్ ఉండు. స్టేట్మెంట్. మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి. ఏంటి Para- ప్రభు చెప్పు. పారామీటర్ సేమ్. పారామీటర్స్ ఆల్సో సేమ్ ఉండాలి. అట్లా ఉంటే దాన్ని ఓవర్ రైడ్ అంటారు. అర్థమైందా? ఎస్ సార్. వాట్ ఈజ్ ఓవర్ రైడ్? మెథడ్ Both నేమ్ are అండ్ same పారామీటర్ parameter. నేమ్ ఆల్సో సేమ్. మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్ నేమ్ ఆల్సో సేమ్. అట్లా ఉంటే యాక్సెప్ట్ చేసిద్దా? అదే ఇదే Error. కదా ఓవర్ రైడ్ అంటే ఏంటి? ఇదే కదా. Error ఎస్ వచ్చింది. సార్. మరి ఓవర్ రైడ్ టాపిక్ ఉందని చెప్పాంగా. ఎర్రర్ త్రో చేస్తుంది ఏంటి? ఒక క్లాస్లో ఉంటే ఎర్రర్ త్రో చేసింది, Similar ఎస్ గా సార్. ఉంటే error. వేరే క్లాస్లో దీన్నే తీసుకెళ్ళి అక్కడ ఉంటే ఎర్రర్ త్రో చేయదు. అర్థమైందా? కానీ ఇన్ కేస్ ఆఫ్ కన్స్ట్రక్టర్, ఓవర్ రైడ్ ఈజ్ నాట్ పాసిబుల్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇంటర్వ్యూస్లో దీన్ని అడుగుతాడు. ఓవర్లోడ్ అంటే చాలామంది చెప్తారు. ఓవర్లోడ్ అంటే ఏంటి? మెథడ్ ఓవర్లోడ్ ఇన్ ద సెన్స్ మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్స్ ఆర్ డిఫరెంట్, దట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడ్. ఒక క్లాస్లో ఓవర్లోడ్ మెథడ్స్ ఎక్కడ ఉండాలి? సింగిల్ క్లాస్లో. ఒక క్లాస్లో ఒక ఫంక్షన్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ కనిపించింది అంటే దట్ ఈస్ ఓవర్లోడింగ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఓవర్లోడ్. కన్ఫ్యూజ్గా ఉందా? నో సార్. ఓవర్ రైడ్ అంటే ఏంటి? ఇన్ డిఫరెంట్ క్లాస్ ద మెథడ్ నేమ్స్ ఆర్ సేమ్, వెరీ పారామీటర్స్ గుడ్. ఆల్సో సేమ్. పారామీటర్స్ ఆల్సో సేమ్. కానీ కన్స్ట్రక్టర్ మాత్రం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ డీటెయిల్స్ అనే క్లాస్ ఉంది. ఈ క్లాస్ని యూనిట్ టెస్ట్ అనే దాంట్లో కూడా పెట్టుకుంటాం. జస్ట్ ఒక నార్మల్ ఫంక్షన్ కింద పెట్టుకుంటాం. చూడు, ఇది తీసి ఈ క్లాస్ చూడు, ఏమన్నా ఎర్రర్ చూపించిందా? ఎక్కడా ఉంది? ఎస్ సార్. వేరే క్లాస్లో కూడా ఉంది. ఇక్కడ ఉంది, వేరే క్లాస్లో. ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేదు కదా. నో సార్. సేమ్ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్ సేమ్, పారామీటర్స్ ఆల్సో సేమ్. ఫంక్షన్ నేమ్ సేమ్, పారామీటర్స్ ఆల్సో సేమ్. దిస్ ఈజ్ కాల్డ్ మెథడ్. ఏంటిది? Over. మెథడ్ ఓవర్ రైడ్. ఓవర్ రైడ్. కన్స్ట్రక్టర్ ఓవర్ రైడ్ ఉండొచ్చా? No sir. నో. నో సార్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? క్లాస్ నేము ఫంక్షన్ నేమ్ రెండు సేమ్ అయితే కన్స్ట్రక్టర్ అంటాం కదా. ఎస్ సార్. ఇది ఒక కన్స్ట్రక్టర్. ఇది ఎవడి కన్స్ట్రక్టర్? స్టూడెంట్ కన్స్ట్రక్టర్. స్టూడెంట్ కన్స్ట్రక్టర్. రైట్. ఇక్కడ పెట్టాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, వేరే క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ వచ్చేసి ఈ క్లాస్లో పెడితే ఇది కన్స్ట్రక్టర్ అయిద్దా? దీనికి కన్స్ట్రక్టర్ ఏంటో సార్. చెప్పండి. క్లాస్ నేమ్ టెస్ట్ అయితే టెస్ట్. కన్స్ట్రక్టర్ ఏముండాలి? టెస్ట్ సార్. టెస్ట్ ఉంటేనే టెస్ట్ అది ఉండాలి సార్. కన్స్ట్రక్టర్ అయింది. ఎస్ సార్.
సో ఓవర్ రైడింగ్ అంటే ఒక క్లాస్లో ఉన్న మెథడ్ ఇంకో క్లాస్లో ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటే దాన్ని ఓవర్ రైడ్ అన్నాను కదా. కానీ ఎస్ సార్. కన్స్ట్రక్టర్ ఓవర్ రైడ్ పాసిబుల్ అవుతుందా చూసారా? ఒక నో సార్. క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ అసలు రెండో క్లాస్లోకి వెళ్తే దాని పేరు కన్స్ట్రక్టర్ అయిద్దా? కాదు సార్. కాదు కదా, ఎస్ వేరే సార్. ఫంక్షన్ అయింది. స్టూడెంట్ అనేవాడు ఏదో వేరే ఫంక్షన్ ఏమో నీకు కదా. కన్స్ట్రక్టర్ ఎస్ అంటే సార్. ఏంటి? క్లాస్ నేమ్ సేమ్, కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్. అది ఉంటేనే దాన్నే కన్స్ట్రక్టర్ అంటాం. మెథడ్ నేమ్ సేమ్, క్లాస్ నేమ్ సేమ్. ఒక మెథడ్ నేమ్కి క్లాస్ నేమ్ ఉంటే దాన్ని కన్స్ట్రక్టర్ అన్నాం. ఇది కన్స్ట్రక్టర్ అయిద్దా? కాదు. సో ఇక్కడ ఇది పెట్టామనుకో, ఇది పెడితే కన్స్ట్రక్టర్ అయిద్దా? రిటర్న్ టైప్ ఉంటే కన్స్ట్రక్టర్ అయిద్దా? కాదు సార్. కాదు. అర్థమైందా? కన్స్ట్రక్టర్ ఓవర్ ఎస్ రైడ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఈ వీడియో మళ్ళా చూసుకోండి. ఎస్ సార్. ఎస్ సార్. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఇది. ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో షార్ప్లో ఇది మిమ్మల్ని అడుగుతారు. వాట్ ఈస్ కన్స్ట్రక్టర్స్, పర్పస్ ఆఫ్ ఎస్ ద సార్. కన్స్ట్రక్టర్స్, వెన్ ద కన్స్ట్రక్టర్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్, తర్వాత అసలు ఎందుకు కన్స్ట్రక్టర్ వాడతాం అది చెప్పుకున్నాం. తర్వాత ఫంక్షన్ మెథడ్ ఓవర్లోడింగ్ గురించి చెప్పుకున్నాం. అట్లానే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ గురించి చెప్పుకున్నాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ సార్. అనే కాన్సెప్ట్ లేదు. రైట్? కన్స్ట్రక్టర్ ఓవర్ రైడ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కన్స్ట్రక్టర్ ఓవర్ రైడ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకేనా? ఇంకొక ఎస్ స్టేట్మెంట్తో సార్. ముగిస్తాను. సో మీరు చూడు. సో ఇక్కడ కన్స్ట్రక్టర్స్ యాక్సెస్ మాడిఫైర్, ఎనీ యాక్సెస్ మాడిఫైర్ యూ కెన్ క్రియేట్. పబ్లిక్ ఉంది, యూ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద స్టూడెంట్. చూడు, మన కన్స్ట్రక్టర్ పబ్లిక్ ఉన్నప్పుడు యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఏ క్లాస్. అవునా? సో ఈ కన్స్ట్రక్టర్ని నేను పబ్లిక్ ప్లేస్లో ప్రైవేట్ పెడతా. పబ్లిక్ ప్లేస్లో ప్రైవేట్ పెట్టా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయనిస్తుందా? నో సార్. కన్స్ట్రక్టర్ని నేను ప్రైవేట్ చేశా. కన్స్ట్రక్టర్ని ఏం చేశాను? ప్రైవేట్ చేశారు. ఏమైంది? ప్రాబ్లం ఏమొచ్చింది ప్రైవేట్ చేస్తే? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. అది. ఓకే. ఇఫ్ ద ఎస్ సార్. కన్స్ట్రక్టర్ ఈజ్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్, వీ కెనాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఓకే. ఇది కన్స్ట్రక్టర్స్ చుట్టూ టాపిక్. చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటర్వ్యూస్లో ఈ టాపిక్ మొత్తం ఇంటర్వ్యూ టాపికే. దీంట్లో ఈ క్వశ్చన్ అడగరు అనే కాన్సెప్టే లేదు.